నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హీట్ ఎక్కిన ఏపీ పాలిటిక్స్, యుద్ధానికి సై అంటున్న వైసీపీ, టీడీపీ. తెలంగాణలో కులగణనకు గ్రీన్ సిగ్నల్, తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్. రేవంత్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడన్న కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నామినేట్, అధికారిక ఉత్తర్వులు జారీ. లాలూ ప్రసాద్, రబ్రీదేవికి ఢిల్లీ కోర్టు సమన్లు, ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఫిబ్రవరి 9న హాజరు కావాలన్న కోర్టు. సీఎం జగన్ వైనాట్ కుప్పం అంటున్నారని, వైనాట్ పులివెందుల ఎందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు రా కదలిరా సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ సామాజిక న్యాయం అంటున్నారని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే అని విమర్శించారు. 175 స్థానాలకు 175 అని, వైనాట్ కుప్పం అని అంటున్నాడని, ఇప్పుడు వైనాట్ పులివెందులు అంటున్నానని ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. గుండాలకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా, ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. వైసీపీ ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉరవకొండలో నిర్వహించిన రా కదలిరా సభకు చంద్రబాబు హాజరై మాట్లాడారు. ఇక్కడ టీడీపీ జనసేన గాలి వీస్తోందని, ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే సీఎం జగన్కు నిద్ర పట్టదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చిందన్నారు. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడు అంటున్నారని, రాష్ట్రానికి పట్టిన శనిపోయేందుకు ఇంకా 74 రోజులే మిగిలి ఉందని ఆయన తెలిపారు. పట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది కలిసినా, ఎన్ని ఎత్తులు వేసినా వారి వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడు అంటూ సీఎం జగన్ తేల్చి చెప్పారు. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ ఎన్నికల శంకరావని పూరించిన సీఎం జగన్ చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని నినదించారు. దేవుడి దయ, ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఎవరికీ బెదరనని చెప్పారు. 175కి 175 సీట్లు గెలవాల్సిందే అంటూ ఈ బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఒంటరిగా గెలవలేక పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంచి చేశారని, తనకు ఓటు వేయమని అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏం చేయని చంద్రబాబు మరోసారి కొత్త వాగ్దానాల గారడీలతో
ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని గాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని గాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? ప్రజల్లో వారు లేరు అని. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని, 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని, మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈ రోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. భీమునిలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది. అక్కడ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్వర్క్ తయారు చేయాలని అన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో కౌంటర్ సైతం దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కానీ లేదంటే రేవంత్ సర్కార్ కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామంటూ సిబిఐ అధికారులు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం రోజురోజుకు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ అధికారులు అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సీబీఐ అధికారులు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదిస్తే దర్యాప్తు చేస్తామని కౌంటర్లో పేర్కొన్నారు. దర్యాప్తుకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది కావాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదంటూ హైకోర్టుకు విన్నవించింది సీబీఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసిన సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. దీంతో సంబంధిత ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకునే విషయంలో తమకు కొన్ని పరిమితులున్నాయని, అందుకే స్పందించలేదని కౌంటర్లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. అయితే పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన చేస్తున్నామని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన రైలే కాదు, రైల్వే ప్రాజెక్టులు కూడా లేటే అన్న ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ 2వ దశ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. 2012లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంఎంటీఎస్కు ఆదరణ తగ్గినా ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే ప్రజలకు చేరువ కావచ్చు. ఎంఎంటీఎస్ ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలో పూర్తి చేసినా రెండో ఫేజ్ పనులు 12 ఏళ్లుగా సాగుతున్నాయి. ఎంఎంటీఎస్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అంటే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఎంతోమంది ఇప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఎదురుస్తున్నారు. అందులోని ఎంఎంటీఎస్ అంటే 40 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ కూడా 15 రూపాయల ఛార్జ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇంత చీపెస్ట్, ఇంత మంచి సర్వీస్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్లడంలో దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా కొంత విఫలమైందని చెప్పుకోవాలి. సరైన టైంలో హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా అందుకు తగ్గట్టుగా కొనసాగించకపోవడం వల్ల ప్రస్తుతం ఎంఎంటీఎస్కి అయితే పూర్తి ఆదరణ అనేది అయితే ఈ ఏడాది ఎంఎంటీఎస్ అనేది ప్రారంభం అవుతుందా లేదా సెకండ్ ఫేజ్ అనేది కూడా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఎంఎంటీఎస్ 2వ దశలో 2024 జనవరిలో సికింద్రాబాద్ ఘట్కేసర్ ఎంఎంటీఎస్ ను పట్టాలెక్కిస్తామన్న రైల్వే జీఎం మాటలు అమలులోకి నోచుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో కేంద్రం 600 కోట్ల రూపాయలు కేటాయించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లా సాగాల్సిన పనులు ప్యాసింజర్లా సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జనాభా విస్తరించడంతో ట్రాన్స్పోర్ట్ సర్వీస్కు డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ను అనుగుణంగా సౌకర్యాలు పెంచడంతో సౌత్ సెంట్రల్ రైల్వే విఫలమైంది. 817 కోట్ల రూపాయలతో శివారు ప్రాంతాలైన బొల్లారం, రామచంద్రాపురం, మేడ్చల్, ఉందానగర్, మౌలాలి, ఘట్కేసర్ రూట్లలో అంటే 6 రూట్లలో ప్యాసింజర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఏళ్లు గడిచి ప్రాజెక్ట్ బడ్జెట్ పెరిగింది తప్ప పనులు పూర్తి కాలేవు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్లో సనత్ నగర్, మౌలాలి, సికింద్రాబాద్, ఘట్కేసర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉందానగర్, లింగంపల్లి ఎంఎంటీఎస్ కు మంచి ఆదరణ ఉంది. ఇక ఇప్పటికే పూర్తయిన బొల్లారం, మేడ్చల్, లింగంపల్లి, రామచంద్రాపురం రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడం, నడుస్తున్న వాటి వివరాలు యాప్లో కనిపించకపోవడంతో ప్రయాణికులకు క్లారిటీ లేకుండా పోయింది. ప్రధాని మోడీ వచ్చి గత ఏడాది 13 కొత్త సర్వీసులను ప్రారంభించి ప్రచారం చేసినా
రైల్వే అధికారులు మాత్రం ఎంఎంటీఎస్ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైల్ ద్వారా రోజుకు 5 లక్షలు మాత్రమే ప్రయాణిస్తున్నారు. గతంలో ఎంఎంటీఎస్ ఆర్టీసీ కంబైన్డ్ పాస్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎంఎంటీఎస్ దిగిన తర్వాత సరైన బస్సు సౌకర్యం, కనెక్టివిటీ లేకపోవడంతో ఎంఎంటీఎస్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైల్, ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి టాక్సీ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు నాటికి నేటికి ఒక్క ఎంఎంటీఎస్లో మాత్రమే ఉంది. ఎన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసులు వచ్చినా ట్రాఫిక్ జామ్, సౌండ్ పొల్యూషన్ లేకుండా తీసుకెళ్లే ఎంఎంటీఎస్లోనే రెగ్యులర్గా ప్రయాణించేవారెందరో. ఈ ప్రయాణికుల కోసమైనా ఎంఎంటీఎస్ రెండో దశ తక్షణమే పూర్తి చేయాలి. 2012లో 817 కోట్లతోటి స్టార్ట్ అయిన ఎంఎంటీఎస్ ట్రైన్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు ప్రస్తుతం 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయితే తప్పకుండా గట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, అటు మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, హైదరాబాద్లోనే దూరంగా ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా దక్షిణ మధ్య రైల్వే సెకండ్ ఫేజ్ను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అటు ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రయాణికులు, రోజువారీ ప్రయాణించే ప్రయాణికులు వారు ఆశిస్తున్నారు. కెమెరామ్యాన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్. ఆసియాలోనే అతిపెద్ద మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన మహాజాతర త్వరలో ప్రారంభం కానుంది. ఈ మహాజాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వేరుశనగ రైతులు బైఠాయించారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించుకుంటున్నారని రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు వేరుశనగను రోడ్డుపై పోసి హైవేపై బైఠాయించారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గిట్టుబాటు ధర కల్పించాలని, కలెక్టర్ రావాలని వేరుశనగ రైతులు నినాదాలు చేశారు. పలుకు 14, 12, 14 ఈ రోజు ఈ నెల కింద 15-20 రోజుల కిందనేమో 8,900 వరకు పోయింది. సడన్ గా ఈ రోజు 6,000 క్వింటాలు అంటున్నారు. మరి ఏం చేయాలి? కనీసం మాకు లాభాలు ఉన్నది పరిస్థితి. అదే వాళ్ళు ఏం వాళ్ళు ఏం మాకేం క్లారిటీ ఇస్తారు. దిగిన కానీ 500 రూపాయలు మాకు మేము ఎట్లా బతకాలి? బీహార్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవికి ఢిల్లీ రాజ్ రెవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. భూమికి ఉద్యోగం కుంభకోణంలో రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్కు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రాలు పరిగణలోకి తీసుకోవడానికి తగిన ఆధారాలున్నాయన్నారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే. ఈ కేసులో 4,751 పేజీల ఛార్జ్షీట్ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో 2 సంస్థలను నిందితులుగా పేర్కొంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం సక్సెస్ అవడంతో చిత్ర బృందం థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పాల్గొని సినిమా తనకెంతో నచ్చిందన్నారు. తన నామాన్ని జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారన్నారు. ప్రేక్షకులంతా ఆయన్ను తలుచుకునేలా చేసిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్లో ఎక్కడ అసభ్యత కనిపించలేదన్నారు ఆయన. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, రోగం లేకుండా ఉండడము, అజాడ్యము, సోంబేరితనం లేకుండా ఉండడము, వాక్పటుత్వం, మాట్లాడేటటువంటి బలమైన శక్తి, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు. హనుమత్ స్మరణాత్ భవేత్, ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకునేటట్టు చేసినటువంటి మొత్తం ఈ యూనిట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలిపడం కోసం నేను వచ్చాను. ఇట్ ఈస్ you are giving gratitude to the viewers, the distributors, the team members. మీరందరూ కృతజ్ఞత వందనం చేస్తున్నారు.
నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అర్చకుడు అనేటటువంటి వాడు 2 పాత్రలు పోషిస్తాడు. భక్తుల ప్రతినిధిగా స్వామివారి దగ్గరికి వెళ్తాడు, గర్భగుడి లోపలికి. గర్భగుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా బయటికి వస్తాడు. ఈ 2 పాత్రలు పోషిస్తూ నేను మీ మధ్యలో వచ్చాను. తలుచుకుంటే బుద్ధి. యానిమల్ సినిమాపై నటి రాధిక శరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సినిమా మధ్యలోనే ఆపేయాలనిపించింది, నాకు చాలా కోపంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే ఏ సినిమా అనేది మాత్రం రాధిక వెల్లడించలేదు. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమల్ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ క్రమంలోనే రాధిక ట్వీట్ చేయడంతో ఆమె మాట్లాడుతున్నది అదే సినిమా గురించి అని పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాధిక మాత్రం తాను ఏ చిత్రం గురించి మాట్లాడుతున్నాననేది మాత్రం చెప్పకపోవడం గమనార్హం.